మా ఊళ్ళో DCCB అధ్యక్ష ఎన్నికల్లో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మా పాలక మండలి సభ్యులకు అలాగే నా ఎన్నికకు సహకరించిన జిల్లా ఎమ్మెల్యేలు మంత్రి గారు తర్వాత పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లిగారు గారు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పొద్దుల కోటూరు గారు వారి సూచనల మేరకు సలహాల మేరకు వారి సహకారం తీసుకొని డైరెక్టర్లందరూ తాటి మీద తీసుకొచ్చి వారందరూ కలిసి గారి కృషి చేసినందుకు వారికి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేలు కానీ మా డైరెక్టర్లకు కానీ కృతజ్ఞతలు. ఉమ్మడి జిల్లా చైర్మన్ రైతులకు మీరు ఏ విధంగా? ఉమ్మడి జిల్లాలో మహబూబ్ నగర్ మొత్తం DCCB 14 అసెంబ్లీల పరిధిలో విస్తరించి ఉన్నది. 5 జిల్లాలు కాకుండా రంగారెడ్డి జిల్లా దాంట్లోనే వస్తుంది. వికారాబాద్ జిల్లాలో కూడా కొంత పార్టీ ఉంటుంది. రంగారెడ్డి జిల్లా కూడా కొంత పార్టీ 7 జిల్లాలకు సంబంధించిన DCOల ఆధ్వర్యంలో సొసైటీలు నడుస్తుంటాయి. అయితే ఈ 78 సంఘాలను కూడా బలోపేతం చేసుకుంటూ ఆ సంఘాల నుంచి నష్టాలకు వెళ్ళి లాభాలకు తీసుకురాగలిగితే అది జీవితంలో మేము కూడా సాధించిన ఘనత అనుకుంటా. రైతులకు సేవ చేయడానికే నేను రైతు బిడ్డను కాబట్టి నేను స్వయంగా వ్యవసాయం చేస్తున్నాను కాబట్టి కూడా నాకు వ్యవసాయదారుని కష్టాలు వ్యవసాయంలో ఏ రకమైన ఇబ్బందులు ఉంటాయనేది కూడా తెలుసు. అందుకోసం ఆ ఇబ్బందులను మాకు పనిలో అంటే బ్యాంకు పనిలో ఏవైతే చేయగలుగుతాం అదే చూస్తాం కానీ వాళ్ళ కోరికలు ఆశలన్నీ నెరవేర్చాలి. అందుకోసం రైతులకు న్యాయం చేయడం కోసమే ఈ రైతు సహకార సేవా సమితి అనేది ఈ బ్యాంకు కేంద్ర సహకార బ్యాంక్ అయినా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలైనా కానీ అవి ఉంటేనే ఈ బ్యాంకు ఉంటేనే మామూలుగా హైదరాబాద్లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఇన్ని ఉంటాయి. కాబట్టి తప్పకుండా మేము రైతులకు అన్యాయం జరగకుండా బ్యాంకును మంచి చేసుకోవడానికి నేను నాకున్న కాల పరిమితిలో తప్పకుండా చేస్తానని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశాన్ని తీసుకున్నాను. అంటే బ్యాంకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఒక రకంగా నేను ప్రెసిడెంట్ అయితే బ్యాంకు న్యాయం చేయగలుగుతాం. మాకున్న అవగాహనతో నాకున్న రాజకీయ అనుభవంతో నాకున్న ఎమ్మెల్యేల సపోర్ట్ తోటి మంత్రి సపోర్ట్ తోటి ఎంపీ గారి సపోర్ట్ తోటి తప్పకుండా ఈ బ్యాంకును అభివృద్ధి పథంలో తీసుకుపోతామని చెప్పి నేను ఆశిస్తాను. రైతులకు రుణమాఫీ అనేది ఇంకా కాలేదు. రైతులకు రుణమాఫీ అనేది ప్రభుత్వం పాలసీ, అది మా బ్యాంకు సంబంధించింది కాదు. అయినా నేను ఒక నాయకుడిగా DCCB చైర్మన్గా నాకున్న అవగాహన ప్రకారంగా ఈ రుణమాఫీ అనేది 100% ఇంప్లిమెంట్ అవుతుంది. అయితే వ్యవసాయ శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు చెప్తున్న దాని ప్రకారంగా ఈరోజు కూడా ప్రక్రియ కంప్లీట్ కాలేదు. ఇప్పటికి 18,000 కోట్లు మాత్రమే వేసిండ్రు. ఇంకా 13,000 కోట్లు వేయాలి బ్యాంకులలో. అవి వేయడానికి KYC ఫామ్స్ బాగలేక అంటే కరెక్ట్ లేక తర్వాత ఆధార్ కార్డు లింకు సరిగా లేకపోవడం ఇట్లా ఒక 5-6 లక్షల మంది ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడో బ్యాంకులో లోన్ ఉంది కాకపోతే అప్డేట్ చేసుకోలేదు, రెన్యువల్ చేసుకోకపోవడం వల్ల లాక్ అయిపోయినాయి. అవన్నీ రెన్యువల్ చేయడానికి టైం పడుతుంది. కాబట్టి ఒక బ్యాంకులో 1 మంత్ లోపల నాకు తెలిసి మిగతా కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకుంటుందని నేను అనుకుంటున్నా. నాకు కూడా తెలిసే కాడికి తప్పకుండా జరుగుతుందని అనుకుంటున్నా. ఏ రైతు కూడా నష్టపోకూడదు అనేది రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం. థ్యాంక్ యూ.